హలో 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 కైకేసి విశ్వాసు బ్రహ్మ ముద్దుల తనయుడను. నా పేరు దశకంఠ రావణాసురుడను నారి వయ్యారి. భయమిస్తాలేదు పురుషులకి భయమిస్తాలేదు పురుషులకి కనబడితే చాలు, ఒంటరిగా స్త్రీలు కనబడితే చాలు ఈ మగవాళ్ళకు సిగ్గు లజ్జ అసలు ఈయనకైతే అసలే లేదమ్మా. పార్వతి దొరుకుతుందని చెప్పాడు. అదే నిజమైన పార్వతి. ఆ భోలాశంకరుని పార్వతి భార్య. ఇదే నిజమైన పార్వతి. ఇప్పుడు చిక్కినడు. జలాలు అట్లనే అవుతుంది. ఆ రోజుతో రాసిందో ఏమో నీ భార్యను. శివుడు ఎంత మోసగాడు, నాకు తెలవదనుకుడు. నారాయణుడు నిజము చెప్పి పుణ్యము కట్టుకున్నాడు. పాతాళ లోకములో మండోదరి అని పేరుతో ఉన్నదని చెప్పాడు కదా. అదే సదాశివుని భార్యకు ఇదే పార్వతి. పేరు మార్చుకొని నా భయానికి దొంగ వెధవ ఇక్కడ దాచాడు.
నుంచాడు నీవే కదా పార్వతిని మండోదరి అని మారు పేరు పెట్టుకొని ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు చిక్కావు, నాకు తెలవదనుకున్నాడు. రావణ మండోదరినయ్యా పార్వతి నేనైతే కానయ్యా. రావణ మండోదరినయ్యా పార్వతి నేనైతే కానయ్యా. నీవను మాటలు నాకే మాత్రం, నీవను మాటలు నాకే మాత్రం మాటికి రావణ మండోదరినయ్యా పార్వతి నేనైతే కానయ్యా. ఓ రాజేంద్ర, నేను మండోదరిని, నేను పార్వతిని గాను స్వామి. కాను నిజంగా పార్వతి మోసం సదాశివుడు ఎంత మోసగాడు. నన్ను మోసము చేస్తే నాకు దొరకదనుకున్నాడా? ఈ మోసము చేసుడు తగదు. నీవే నిజమైన పార్వతి. మాటలు చాలాడు మోపించాకు భక్తికి ఏమయ్యా నీకు పిచ్చి లేచిందామేమి? మా దొరసాన్ని పార్వతి పార్వతని ఎట్టబడుతున్నావు? పార్వతే కదా మా దొరసాని పేరు మండోదరి. మంచి చెప్తే ఉండదా? ఆ సదాశివుడు నా భయానికి ఇక్కడ దాచాడు. నన్ను పెళ్ళాడి సుఖపడుము, నీ మొండితనము వీడనాడు. ఏ ఊకేందయ్యా, ఊకే బతిమలాడుతావు, ఊకే నా బతిమలాడు. నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఏం మంత్రం? అరే నేను చెప్పింది వినాయా, ఊకే బతిమలాడతాను ఒక ఆడదాని కోసం. ఎందుకు నేను ఒక మంత్రదండం ఇస్తా, మంత్రదండం తీసుకుపోయి అమ్మాయి దగ్గర పెట్టు. నీ ఎంకు ఉరికొస్తుంది కుక్కోలే. చూడు మళ్ళీ ఇంతవరదాకా ఎందుకు రాసావురా? అరే రాజేంద్ర చూస్తున్నా, మీ తమాషలు చూస్తున్నా. రాజేంద్ర ఎంతవరకు ఉందో నీ దమ్ము చూస్తున్నా. నేను ఏదో మంత్రం వేయి, మరి మంత్రం వేస్తున్నా. తీసుకుపోయి అమ్మాయి దగ్గర పెట్టు, నీ కాళ్ళ కళ పెట్టు. ఎంత కుక్కలు వస్తుంది. చూడు రాజా, నువ్వు చూడు. కాళ్ళ దగ్గర పెట్టు. ఒక ఆడదాని కాళ్ళు చెప్తాను, ఒక పెళ్లి కోసం ఎంతో అనుకున్నా నీ గురించి, కానీ ఆడదాని కాళ్ళు మొక్తారా? అరే ఇంతకంటే మంచి పిల్లని తీస్తుంది నీకు. అరే రంబ లాంటి పిల్లని తీసుకొస్తాను, ఆడదాని కాళ్ళు మొక్తారు రాజా. ఏమనుకున్నా కానీ నా ఫోన్
గంభీరము ఈ రాజసం చూసి అబ్బో అనుకున్నా కానీ చీచి ఒక ఆడదాని కాలు మొక్కుతారు రాజా చీచి రండి మాదు మండలే రండి మాగు మందిరమునకు మా తండ్రి నడుగు పరిణయమునకు ఓ రండి మాగు మందిరమునకు మా తండ్రి నడుగు పరిణయమునకు మండోదరిని మన్నె జలాల్పురి మండోదరిని మన్నె జలాల్పురి ఉన్న స్వామిని కొండి నడదిర రండి మాధు మందిరమునకు మా తండ్రి నడుగు పరిణయమునకు స్వామి రాజేంద్ర మీరు మా ఇంటికి రండి మా తండ్రి గారిని ఒప్పించి మీరు లగ్నం చేసుకుందాం కాదు మరి పోదాం. ఇది ఎట్లంటే అట్లనే. ఇది మాత్రము విడి చేతిలేదు. ఇప్పుడు ఉద్యానవనంలో చిలికెత్తలతో రావణుడు మండోదరి వెంటబడగా పార్వతీ పార్వతి అంటే పార్వతి కాదని వింటలేడు కాబట్టి అక్కడ అయ్యా నువ్వు ఇంకెందుకు మా తండ్రిని అడిగి మా తండ్రిని మెప్పించి నువ్వు చేసుకోమని నేను అని అక్కడ ఇంటికి తీసుకువెళ్తుంది చిలికెత్తలు కూడా ఎంబడి ఉండదు చిలికెత్తలు సంతోషమే. మరి ఇతను ఎవరు? రావణాసురుడట లగ్నం ఆడతానేని ఇలా మన ఇంట పడి ఇలా మన అవును రాజేంద్ర చాలాసేపు నుంచి తిప్పల పడుతుండు ఆపి 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 నాకు కళ్ళు కాదే కానీ ఆగుతలేడు ఆయన జర నువ్వే చూడాలి చూడు ఎవడవో రామ
కావాలమ్మా స్త్రీల వెంటబడుతున్నావు. ముద్దుగుమ్మ పార్వతి ఇప్పుడు నీ వద్దను జగత శంకరుడు. ముద్దుగుమ్మ పార్వతిని పొడు నీ శంకరుని భార్యగలు పార్వతి నీ వద్ద దాచాడురా. ఇది నీ బిడ్డ కాదురా నా పార్వతి. నా భయానికి పాతాళ లోకములో నీ వద్ద దాచినాడు. మంచితనమున ఆ పార్వతిని ఇచ్చి పంపితివా? సరే సరే, లేకపోతే నిన్ను వద్దు వద్దు ఊరుకోనాగా బలవంతునితోనే మితగానా. 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 చిత్తుమానుగా పోతున్నారనా. చిత్తుమానుగా పోతున్నారనా. చిత్తుమానుగా పోతున్నారనా. మానేశ్వరా ఊరుకోండి. ఆనాడు నారాయణ మాట చెప్పింది వినలేదా? ఇద్దరికి ఇచ్చి అమ్మాయి చేద్దాం. ఆంధ్రముని చెప్పాడు కదా, ఇతనికి ఇచ్చి మన అమ్మాయిని చేద్దాము. నువ్వు వద్దు, ఆయనతో ఏం కొట్లాట. సరే నీకు సమ్మతమేనా? సరే నీకు సరే నీకు సమ్మతమేనా ఈ వరుణుడు మండోదరి ప్రేమ? సరే నీకు సమ్మతమేనా ఈ సరే నీకు సమ్మతమేనా ఈ వరుణుడు మండోదరి ప్రేమ? సరే నీకు సమ్మతమేనా ఈ మండోదరి ప్రేమ? విరించి రాసిన విధమవుగాయి, విరించి రాసిన విధమవుగాయి, సజీవరాపురము ఊరుకోండి రాజా, అమ్మాయిని అడిగితే ఏం చెప్తుందయ్యా? చేస్తే బాగండి. నీకు ఎదురు మాట్లాడుతుందా? ఎదురు మాట్లాడుతుందా అమ్మాయి? ఇష్టం ఉందంటే ఇది వచ్చింది అంతే, ఇంటికి దొరికొచ్చింది కదా. దాని కథాజే మణి చెప్పు మయసురాలు పాలడుగుట సరే కనాయే మణి చెప్పు మయసురాలు దాని కథాయే మణి చెప్పు మయసురాలు పాలడుగుట సరే కనాయే మణి చెప్పు మయసురాలు పాలడుగుట వదించను వదించని ముఖ త్వరా వివాహము వదించని ముఖ త్వరా వివాహము గురించి మూతము కొరకై చూసము దాని కథాయే మణి చెప్పు మయసురాలు పాలడుగుట రాజేంద్ర, అమ్మాయి ఏం చెప్తుందయ్యా? అందాజా తెలియదా? ఈ అబ్బాయికి నచ్చినట్టు ఉన్నది. అవునా మంత్రి గారు? అడుగుతాం, మూటం కొరకై పండితులను చెప్తాం. అవునా? ఆలస్యం వలది కన్నడమా బ్రాహ్మణోత్తముల బెల్వనం పుమా. మంత్రీశ్వర, ఆలస్యం వలది కన్నడమా బ్రాహ్మణోత్తముల బెల్వనం పుమా. కన్నడమా బ్రాహ్మణోత్తముల బెల్వనం పుమా. ఇప్పుడు ఇచ్చి పంపుతానని అంటున్నాడు. మంత్రీశ్వర, బ్రాహ్మణోత్తముల పిలిచి పెళ్లి చేద్దాము. చేసేయి బ్రాహ్మణోత్తములను ఇప్పుడే పిలుచుకొచ్చిన రాజేంద్ర. అమ్మాయి కూడా మించిపోతుంది, తొందరగా పెళ్లి చేద్దాం. అందరు అన్ని రెడీ పెట్టినా, మొత్తం రెడీ ఉన్నాయి. ఆయన కావడే లేటు. అవునా?
అలాగే దోపకు రండి మరి సరోజనాల్ని తెల్లకి మరి నీవు అన్నట్టులే లగ్గము చేసి పంపయ్యా. ఇంట్లో మయాసురుడు తన బిడ్డ నచ్చిందని రావణునికి మండోదరిని ఇచ్చి వివాహం గ్రామోత్సవంలో పిలిపించి పూలదండలు ఎంచి వచ్చిరా అయితే తదేవ లగ్నం సుదినం తారాబలం చంద్రాబలం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రాబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీబలం దైవం సావధాన సుభోగ సావధాన సావధాన. నాకింకా పెళ్లి కాలే, నీకింకా పెళ్లి కాలే. కల్పవల్లే కైలాసగిరికి చేరుకొని క్షేమముతో లాభముతో తిరిగి వచ్చానమ్మా. నన్ను ఆశీర్వదించండి. చల్లగా వందలు నాయన. చల్లనావ
చల్లగా వర్తిల్లు నాయన. ఈ పాద పద్మం సరే నాయన, ఈ తల్లెవరు? నీ వెంట కొని తెచ్చావు? ఓ చాలా కథ ఉందమ్మో, చాలా పెద్ద కథ ఉంది. అవునా? సర్వము శివ రాత్రి బాహువరముని శంకరుడే శివ, ఎంత పని చేశావురా మూడురా. అమ్మా మీ ఆజ్ఞపడసి కైలాసగిరికి పోయినను కదా. ఆ కైలాసగిరిలో మహాజాతర జరుగుతుంది. కావున తన భక్తులకు పరమశివుడు తన భక్తులకు కోరిన వారికి లేదనకుండా కాదనకుండా దాన ధర్మములు చేయుచుండెను. నాకు అవసరం ఉన్నది, ఈ పార్వతిని అడిగా. శివ శివ, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా. ఈమెనే నీ కోడలు తల్లి. అయ్యో, దుర్విచార ధూర్తుడనిదే ఎమనదేంటిన కర్మమా. నీచుడా, నికృష్టుడా, ఎంత పని చేశావురా. దుర్విచార ధూర్తుడనే ఎమనదేంటిన కర్మమా. విచార దూతుడానే మనదే కర్మమా. గర్వమదహంకార తల్లిని, గర్వమదహంకార తల్లిని, గర్వమదహంకార తల్లిని, గర్వమదహంకార తల్లిని, కోరినెచ్చుట ధర్మమా. దుర్విచార దూతుడానే విమ్మనదేంటిన కర్మమా. దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, నా కడుపులో చెడగొట్టావురా. నేను తీసుకురమ్మన్నదేమిటి, నువ్వు తీసుకొచ్చిందేమిటి? మంచి కొడుకు అన్నావు అమ్మా, చాలా మంచి కొడుకు అన్నావు. స్త్రీలు కనబడితే చాలు. అయ్యో, కొల్లలుగా ఏవా ఏమి అడిగిన కాదనకను శివుడు ఇచ్చెనే. ఏమి అడిగిన అదనగను శివు ఇచ్చనే. కొల్లలుగా ఏవా ఏమి అడిగిన కాదనకను శివుడు ఇచ్చెనే. పుల్లలుగా శివారేమి అడిగిన అదకనను వరమిచ్చనే. తలడిలే ముల్లోకమునిగా, తల్లడిలే ముల్లోకముగా, తలడిలే ముల్లోకమునిగా, తల్లడిలే ముల్లోకముగా, తపస్సునేర్చి పుల్లలుగా ఏమి అడిగిన అదనగను వరమిచ్చనే. పుల్లలుగా అమ్మా శివరాత్రి పండుగ రోజున సదాశివుడు
ఎవరు ఏమి అడిగితే ఆ దానము ఇచ్చెను. నాకు అవసరం ఉన్నది కోరుకొని తెచ్చుకుంటుంది. ఇంట్లో తప్పేమున్నదమ్మా? నీచుడా, చాలా పెద్ద తప్పు చేశావురా. తల్లి మా జగ జగదాంబ జగజ్జనని, నా యొక్క కొడుకు తెలిసి తెలియని తప్పులు క్షమించు తల్లి. నీ పాదపద్మములకు వందనములు. లేదమ్మా, నువ్వు పార్వతివే. చెప్తాడు నేను పార్వతి గాను వస్తాము. నా పేరు నా మండోదరి. కాదు శరణులిదో పార్వతి గాను నా పేరు మండో. నువ్వు పార్వతివే. మండోదరి, నేను పార్వతిని కానొత్తమ్మా. కాదు తల్లి, తప్పమ్మా. నువ్వు పార్వతివే. లేదమ్మా, నీ పాదపద్మములకు వందనములు. లేదమ్మా, నువ్వే పార్వతి. అమ్మా, ధరణి మన్నే వార్ధలాల్ పుర భరుని మదిలో గొలిచిదా. ధరణి మన్నే వార్ధలాల్ పుర వరుని మదిలో గొలిచిదా. ఇరువురి మాటలు వినగమని, ఇరువురి మాటలు వినగమని, వింతలో చేరినది కదా. ధరణి మన్నే వార్ధలాల్ పురి వరుని మదిలో గొలిచెదా. హే భగవంత, నాకేం దోచకున్నా స్వామి. వీడేమో నా యొక్క తనయుడు, ఈమె మండోదరి కాదు పార్వతి అంటున్నది. మరి ఈమెనేమో నేను పార్వతిని కాదు మండోదరి అంటున్నది. వీటి పరిష్కారం ఎట్లా స్వామి? ఆ విధంగా మండోదరి నేను మండోదరి అంటుంది. కైకసేమో కాదమ్మా, నువ్వు తల్లి పార్వతివే, నా కొడుకు దుర్మార్గులు తెచ్చాడు తల్లి అని వాళ్ళిద్దరి సమస్య కలిగి ఓల కాలం మీద ఓలు పడుకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఆ తరుణంలో
నారదుడు ఈ సంగతి తెలిసి నారదుడు అక్కడికి ఇచ్చేస్తాడు. నారద వందనములు నారద వందనములు తమరీరాకన ఆనందమాయే ఎరిగింపు మీమె మండోదరియో పార్వతియో స్వామి ఎరిగింపు మీమె మండోదరియో పార్వతియో నిజము తెలుపు నిందా స్వామి. అబద్ధమాడకు పార్వతి కలహము సదాశివుని భార్యవు నీకు నిజంగా పార్వతివే కాదా? నిజంగా చెప్పు. నేను అబద్ధమే ఆడట్లేదు మనవడా. శుభంబులను గొను మహీవన మంకు బుద్ధి మానవది రావణ. శుభంబులను గొను మహీవన మంకు బుద్ధి మానవది రావణ. బుద్ధిమయ గురుని బిడ్డ నందాల భామ గనుక భావాని మరి. శుభంబులను గొను మహీవన మంకు బుద్ధి మానవది రావణ. రావణ నీ మంకు బుద్ధి ఇంకనైనా మానవయ్యా. ఈమె మండోదరియే, పార్వతి కాదు కదా. మాయాసురుని కూతురు మండోదరియే కదా. అవును, నేను ముందు నుంచి అదే చెప్తున్నాను కదా. నాయన రావణాసుర ప్రమాదమగు చేష్టెలెందుకు బ్రతుకు మంచిగా ముందుకు. ప్రమాదమగు చేష్టెలెందుకు బ్రతుకు మంచిగా ముందుకు. ధమాకులే ధుర ధమాను నీ వింత మూర్ఖాన్ని. ప్రమాదమగు చేష్టెలెందుకు బ్రతుకు మంచిగా ముందుకు. ఇప్పుడైనా తెలిసిందా? అరే నీచుడా, నా కడుపులా చెడబుట్టావురా. నీ తెలివి తెల్లారిందిరా. నేనేం చెప్పాను, నువ్వేం తీసుకొస్తాను? పోగొట్టుకుని పోతివి, నేను ఆత్మలింగం తీసుకొస్తాను పోతివి. ఎందుకురా? చెంప మీదకి లేస్తాను నేను. నీ కథలు వింటే నీ వెళ్తలేను. లోపల చూస్తే ముక్కున వేలేసుకొని పక్కన నవ్వుతున్నారు. నమస్కారం అంటే నన్ను మాటలను పెట్టకెళ్ళి నమస్కారం అంటే తల్లి నన్ను మాటలను పెట్టకెళ్ళి. నువ్వు చేసిన ఘనంగారేమో నేను తిట్టకుండా ఉంటారా ఎవరైనా? లొల్లి పెట్టకే ఆ శివుని మాయ తెలియని అంతా ఆ నారదుని కమాలే అనిపిస్తున్నదమ్మా. నీచుడా, చెప్పు పలగొడతాను. ఆ శివుని మాయ తెలియని కూడత్తయా నీదు కొడుకు గుణమంతే కొత్తయా. గుండుడే మనకు నత్తయా నీదు కొడుకు గుణమంతే కొత్తయా. గుండుడే మనకు నత్తయా నీదు చేష్టలు ఇంకా చాలా ఉన్నాయి తల్లి, నీకు తెలియదు. గుండుడే మనకు నత్తయా నీదు కొడుకు గుణమంతే కొత్తయా.
కొత్తగా వస్తుందా? ఇంకా ఆనాటి నుంచి అదే పోతుంది. అయ్యో ఏమి చెప్పుదునమ్మా? ఈ కారమేమంట చెప్పుదు నాదు కోడలా వినుమ ఇప్పుడు. ఈ కారమేమంట చెప్పుదు నాదు కోడలా వినుమ ఇప్పుడు. కోడలా సకాలమున పూజగా పలింగముని కోరగా తెచ్చే కొరకు వెళ్ళను. ఈ కారమేమంట చెప్పుదు నాదు కోడలా వినుమ ఇప్పుడు. ఏం చెప్పుకున్నమ్మా? మీ కథలన్నీ ఇట్లనే ఉంటాయి. పోగడతో నీ ఆత్మలింగం తీసుకొస్తానని పోయి నిన్ను వెంబడ పెట్టుకొని తెచ్చాడు తల్లి. ఇట్లా ఉంటాయి వీడి కథలన్నీ. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందమ్మా. పోయా పరమశివుని ఆత్మలింగం తెచ్చిస్తానమ్మా. నన్ను ఆశీర్వదించి పంపే తల్లి. నాయనా ఏ లింగం తేడమ్మో? ఇంకో పిల్లందే మాట చేస్తాడు కానీ లింగం అయితే తేడు చూడు. ఇప్పుడైనా తెస్తావా? మరి చెప్పు నాయనా, ఇప్పుడైనా తెస్తావా? నాకు బుద్ధి వచ్చిందమ్మా. నాకు నమ్మకం లేదమ్మో, నాకైతే నమ్మకం లేదు. చెప్పు నాయనా, ఆత్మలింగం తెస్తానంటున్నావా? తెస్తావు కదా? జలాల్పురీషిని ధలంపుమా చెంచలంపున హమంత జంపుమా. జలాల్పురీషిని ధలంపుమా చెంచలంపున హమంత జంపుమా. విలాసవతి కోడలంతపురములో మేము విలాసవతి కోడలంతపురముల కులాసగను మీరు రుండుడి ధర. జలాల్పురీషుని తలంపుమా చెంచలంపున హమంత జంపుమా. సరేనాయన పోయిరమ్ము. కోడల మనం ఇక అంతఃపురంలోకి వెళ్దాం పద. నాయన నువ్వు ఆత్మలింగం తీసుకొనిరా. ఒక విచారం కదా. చెప్పు. పోయిన సంగతి తీయకే పోయమ్మ నీరు పాద మూల సాక్షిగానే. పోయిన సంగతి తీయకే పోయమ్మ నీరు పాద మూల సాక్షిగానే. కాయలు హరుదొలగి పర కాయాత్మలింగమి కైకొని వద్ద అమ్మ. పోయిన సంగతి నన్ను ఇప్పుడు బుద్ధి వచ్చినది. పోయి ఆ పరమశివునికి ఆత్మలింగము తెచ్చిస్తా. నన్ను ఆశీర్వదించి సరేనాయన పోయిరమ్ము. ఇష్టకార్యార్థ ఫల సిద్ధిరస్సు. కోడల పద మనం అంతఃపురంలోకి వెళ్దాం. సరే అత్తమ్మా, పద. రావణ ఘోర తపస్సు చేస్తున్నావు, మరి ఏమి సంగతి? వాళ్ళేమడుగుతాడో ఇంకోటైతే లేదు. మరి లెమ్ము లెమ్ము రావణ మరేమి సంగతి? ఇప్పుడు లెమ్ము లెమ్ము మమ్ము పూర్చి ఘోర తపస్సు మాను చాలు రావడే. మమ్ము పూర్చి ఘోర తపస్సు మాను చాలు రావదేన్. నిమ్మలంపు నీదు భక్తి నిచ్చల సమానిచే. నిమ్మలంపు నీదు భక్తి నిచ్చల సమానిచే. చేకొమ్ము ఏమో వరము నడుగు కొరత లేక నిచ్చదన్. భక్త రావణ
తపస్సు చేయుచున్నావు. నీకు ఏమి వరం కావాలనో కోరుకోము. మృత్యుంజయ మహాదేవ నీకు వందనములు. ఓ మృత్యుంజయ మహాదేవ నీకు వందనములు. నా చిత్తమప్పగిస్తే పాదసేవకుండని అడిగేదాన్ని. చిత్తమప్పగిస్తే పాదసేవకుండని నా చిత్తమప్పగిస్తే పాదసేవకుండని అడిగేదాన్ని. చిత్తమప్పగిస్తే పాదసేవకుండని అడిగేదాన్ని. ఇందువాని జంగ మోసమించలేక ఇందువాని జంగ మోసమించలేక స్వామిని ఈ ఆత్మలింగం ఇంపు స్వామి వేరేలో విడిపలది శంకర మహాదేవ మోసపు చేయక నేను ఒకటి అడిగినాను. నీ ఆత్మలింగము కావాలి స్వామి, వేరేది ఏమి వద్దు. రావణ ఆత్మలింగం అడుగుతున్నావా? అవును. ఇది ఓ భక్త రావణ, నేను ఇస్తున్న ఆత్మలింగము. నీదు లంకపురము చేరి నిలుపు కొమ్ము చేరుగా. నీవు నీదు లంకపురము చేరి నిలుపు కొమ్ము చేరుగా. మదిలో సంశయము వేడు మార్గ మధ్యమందునా. పృథ్వీ మీద పెట్టవలదు భంగమౌను జాగ్రత్త. రావణ భక్త రావణ, ఇదిగో నా ఆత్మలింగాన్ని ఇస్తున్నాను, తీసుకోము. రావణ ఈ ఆత్మలింగాన్ని మధ్యలో ఎక్కడా కూడా ఈ భూమి మీద పెట్టవలదు సుమా. పెట్టినచో ఈ లింగం భంగమౌను జాగ్రత్త. మీ లంకాపురి పట్టణం తీసుకుపోయి నిలుపుకోము. తల్లి ఎదురు చూచుచుండు నాపై ప్రీతిగా చూచుచుండు. మా తల్లి ఎదురు చూచుచుండు నాపై ప్రీతిగా చూచుచుండు. వసుదలో మన్నే వార్తలాలు వసుదలో మన్నే వార్తలాలు వసుదలో మన్నే వార్తలాలు ఛార్జింగ్ ఆప్షన్ లేదా? ఇది బసరాజుకి బ్యాగ్ వేసి
శ్రీర జనపాలుడ శివ పార్వతి వరతనయుడరా శ్రీ విఘ్నేశుడ శ్రీర జనపాలుడ హే శివ పార్వతి వరతనయుడరా భావంలో నన్ను రమణ చేసని భక్తుల కోర్కెలు విచలరా భక్తుల కోర్కెలు విచలరా ఎలక వాహనము నెక్కి లోకములెల్ల ప్రయాణము చేసెదరా ఎలక వాహనము నెక్కి లోకములెల్ల ప్రయాణము చేసెదరా ఎల్ల ప్రయాణము చేసెదరా తమరి నామధేయమేమో అంటున్నారేం స్వామి? పార్వతీ పరమేశ్వరుల తనయుండను ఇలుక వాహనుండను ఈ ముల్లోకాల్లోని ప్రజలు దేవతలందరూ తొలుత పూజించబడి నా నామధేయము విఘ్నేశ్వరుడు అంటున్నా. అయ్యో విఘ్నేశ్వరుడు అంటే మీరేనా? మీ తల్లిదండ్రుల నామధేయం ఏంటి స్వామి? పార్వతీ పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుడు. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? మరి కొద్దిసేపు సేవించదను. అలాగే స్వామి. వెండికొండ నిలయ లేవండి విఘ్నారాయ వెండికొండ నిలయ లేవండి విఘ్నారాయ విఘ్నారాయ వెండికొండ నిలయ లేవండి విఘ్నారాయ పండిత సురమునులు సుజన మండలికారథ్యం
మహదేవ నందన వెండికొండ నిలయ దేవండి విఘ్నరాయ వెండికొండ నిలయ నారాయణ నారాయణ. విఘ్నరాయ తొలి పూజలు అందుకునే విఘ్నరాయ, ఏమిటయ్యా నీ మొద్దు నిద్ర? లేవండి, నిద్ర లేవండి. చల్లగా వండిలం. విఘ్నేశ్వర చల్లగా వర్ధిల్లుము. అలాగే అలాగే, అంతా కుశలమే. విఘ్నరాయ సురముని ఘనులంత మిము దొరుతురు మిము తొలుత సురముని ఘనులంత తుది చేతురు తుది చేతురు మిము తొలుత సురముని ఘనులంత తుది రావణుడు ఎప్పుడు స్మరించని గదుడు ఎల్లప్పుడైనాను. విఘ్నరాయ సురమునులందరూ మిమ్మల్ని ముందుగా పూజిస్తారు, కానీ ఆ ఒక్క రావణుడు మాత్రం మిమ్మల్ని ముందుగా పూజించట్లేదు. ఎప్పుడైనా పూజించాడా? అవును, మిమ్మల్ని తక్కువ చేస్తున్నాడు ఆ రావణుడు. ఆవరముతో చరించే అవును కదా. రావణాసురుడికి నన్ను ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నాడా? అంతే మరి, అలానే అనుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు వాడిని పని పట్టడం చూడు తాతయ్య. అలాగే విఘ్నరాయ, గాంచు మీదే సమయం యోచించు మా ఉపాయం. గాంచు మీదే సమయం యోచించు మా ఉపాయం. గాంచు మీదే సమయం కొంచెమైన మీ తండ్రి ఆలోచించగవరమిచ్చే ముంచుకొచ్చను కీడు. కాచు మీదే సమయం యోచించు మా ఉపాయం. విఘ్నరాయ, ఇదే సరైన సమయము. మీ తండ్రి ఆలోచింపక వరములు ఇచ్చినాడు కదా, ఈ కీడు తెచ్చిపెట్టినాడు కదా. తప్పకుండా అలా అంటావా? విను అయితే. ధనుజ రావణుడొచ్చే మీ తండ్రి వరములిచ్చే. ధనుజ రావణుడొచ్చే మీ తండ్రి వరములిచ్చే. మీ తండ్రి వరములిచ్చే. ధనుజ రావణుడొచ్చే గణవాత్మలింగంతా గుడిపోవుచుండేడు మనమెందు పోదాము. ధనుజ రావణుడొచ్చే మీ తండ్రి వరములిచ్చే. విఘ్నరాయ, మీ తండ్రి ఆలోచించక వరం ఇచ్చాడు కదా, ఆత్మలింగము ఇచ్చాడు కదా రావణుడికి. తీసుకొని పోతున్నారు. ఆత్మలింగం తీసుకొని పోతున్నాడు కదా.
అవునా నిజమా తాత? అవును నిజమే. ఎంతటి దుర్వార్త, అవునా నిజమా తాత? ఇది ఎంతటి దుర్వార్త, అవునా నిజమా తాత? అవును నిజమే. తొలి మన్నెవాద, స్థానియుల చూడు కళ్ళు వచ్చేసే, అవునా నిజమా తాత? ఇది ఎంతటి దుర్వార్త, అవునా నిజమా తాత? ఎంత ఘోరం జరిగిపోయింది తాతయ్య. అవును మనవడా. మా తండ్రి గారు ఇంత పని చేశారా? అవును కదా. ఆకాశం మొత్తం చీకటైపోయింది కదా. అదే లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టినాడు కదా మీ తండ్రి గారు. సరే ఏం పని చేద్దాం ఆలోచించాలి. రావణుడు లింగము తోలంక త్రోవబట్టే. విఘ్నరాయ వింటున్నావా? రావణుడు లింగము తోలంక త్రోవబట్టే, నేలపై పెట్టవలదని నియమముండే. సంధ్య వందనంబిగ చేయ సమయమాయే, సంధ్య వందనంబిగ చేయ సమయమాయే. పశుల కాపరివై నీవు పరగనేగి. విఘ్నరాయ పశుల కాపరివై నీవు పరగనేగి, లింగమును భూమిపై పెట్టి భంగపరచు. విఘ్నరాయ రావణుడు లంకకు లింగం ఆత్మలింగం తీసుకుపోతున్నాడు. వాడు సంధ్యావందనం చేసే సమయంలో నీవు లింగము కింద పెట్టున్నట్లుగా చేయము, సరేనా? నేను వస్తాను మరి. పశుల కాపరివై